ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మిరియాల్లో దాగున్న అద్భుతమైన ఔషధ రహస్యాలు. ఇది అత్యద్భుతంగా ఒక దగ్గుమందులా పనిచేస్తుంది. దగ్గుమందే కాదు, అనేక రకాల సమస్యలను తగ్గిస్తుంది. మన భారతీయ ఆయుర్వేద ఆచార్యులకి, పురాతన సనాతన ఆచార్యులకి ఈ మూలికలకి పేర్లు పెట్టడంలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ మిరియాలకి మన సనాతన ఆయుర్వేదాచార్యులు ఏం పేరు పెట్టారంటే ధన్వంతరి అని పెట్టారు. చాలా గొప్ప పేరు. ధన్వంతరి ఈ పదం మీకు తెలిసిందే. వ్యాధుల నుంచి దూరం చేసేటటువంటి దేవదేవుణ్ణి ధన్వంతరి అంటాం. ఈ మిరియాలకి ధన్వంతరి అన్న పేరు ఎందుకు పెట్టారు అంటే ఇది అనేక వ్యాధుల నుంచి మన దూరం చేస్తుంది, అనేక వ్యాధులను తగ్గిస్తుంది. ఇది చాలా గొప్ప ఔషధి. ఇది ఈ మిరియాలని మామూలుగా అందరి ఇళ్లలో వాడుతూనే ఉంటాం. కొంతమంది ఇళ్లలో వాడరు. ఉదాహరణకు ఇంగో కొంతమంది వాడరు. అలాగే కొన్ని పదార్థాలను కొంతమంది, ఉదాహరణకు మెంతుల్ని కొంతమంది ఇళ్లలో మనం చూడం. కానీ మిరియాలు అలా కాదు, అందరి ఇళ్లలో ఈ మిరియాలు ఉంటాయి. కాబట్టి అందరి ఇళ్లలో ఉండేటువంటి మిరియాలని అన్ని సమస్యల్ని తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు. అన్ని వేళలా, ఎల్లవేళలా కూడా ఇది మనకి ఒక వైద్యుల్లా సహాయపడుతుంది. చాలా మందికి ఈ మిరియాలు తెలుసు, కానీ మిరియాల మొక్క తెలియదు. చూసారా, ఈ మొక్క ఇలా ఉంటుంది. మీకు చెప్పాలంటే మీరు చాలా మంది తమలపాకు మొక్కను చూసే ఉంటారు. ఎందుకంటే మన ప్రాంతాలలో ఈ తమలపాకుని అవిసె చెట్టుకి దీన్ని పండిస్తూ ఉంటారు. దీన్ని క్రీపర్, ఇది ఒక పాకేటటువంటి లత తమలపాకు అనేది. మీకు చెప్పాలంటే సరిగ్గా ఈ మిరియాలు కూడా తమలపాకులాగే ఉంటాయి, చూడటానికి సరిగ్గా అలాగే ఉంటాయి. కానీ మన ఈ ఆంధ్ర ప్రాంతంలో దీని సాగుదల ఉండదు. కేరళ రాష్ట్రంలో ఎక్కువగా దీన్ని పండిస్తూ ఉంటారు. ఇది ఇలాగా పాకేటటువంటి మొక్క, క్రీపర్. దీని గింజలు చూసారా, ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అచ్చం బఠానీ గింజల్లాగా ఉంటాయి ఇవి. కానీ మామూలుగా మనం వాడుకునే మిరియాలు ఎలా ఉంటాయి, నల్లగా ఉంటాయి. ఈ ఆకుపచ్చ రంగులో మొదట ఇవి ఉంటాయి, ఆ తర్వాత నలుపు రంగులోకి మారతాయి. ఆకుపచ్చ రంగులో ఉన్నప్పటికీ కూడా చాలా ఘాటుగా ఉంటాయి ఇవి. ఈ మిరియాలు మొదట్లో ఇలా నల్లగా ఉండవు, ముందు ఇలాగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆ తర్వాత ఇవి నెమ్మదిగా కొద్దిగా ఎరుపు రంగులోకి మారతాయి. ఆ తర్వాత ఎండిపోతాయి. ఎండిపోయినప్పుడు అక్కడ పైన ఈ నొక్కులుగా దాని పై పొర అనేది నొక్కులుగా తయారై నల్లగా తయారవుతుంది. అందుకే దీన్ని నల్లగా తయారవుతుంది కాబట్టి బ్లాక్ పెప్పర్ అంటారు ఇంగ్లీష్లో. అంటే నలుపు రంగులో కనిపించేటటువంటి పెప్పర్ అన్నమాట. మరి ఇంకో పదం వినే ఉంటారు మీరు, తెల్ల మిరియాలని. ఇది ఎక్కడి నుంచి వచ్చాయి, ఇది వేరేనా అంటే కాదు. ఈ బ్లాక్ పెప్పర్నే, ఈ మిరియాలను ఏం చేస్తారంటే నీళ్లలో నానబెడతారు. అప్పుడు ఆ పైన ఉండేటటువంటి గట్టిపడినటువంటి తోలంతా ఊడిపోతుంది. లోపల గింజ తెల్లగా కనిపిస్తుంది. అదే తెల్ల మిరియాలు. కొద్దిగా ఉగ్రత్వాన్ని తగ్గించడానికి ఇలా తెల్ల మిరియాలను తయారు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మిరియాలు అనేవి చాలా ఘాటుగా ఉంటాయి. అలాగే శరీరాన్ని ఎండగడతాయి. ఆయనకి మించి ఉష్ణవీర్యం కలిగి ఉంటాయి. ఇలాగే ఈ లక్షణాలు దీనికి ఉంటాయి కాబట్టి ఇది కఫాన్ని తగ్గిస్తుంది. అంటే జలుబు, దగ్గు ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. అయితే దీనికి ఇది ఉష్ణవీర్య పదార్థం కాబట్టి పైత్యాన్ని పెంచుతుంది, పిత్తదోషాన్ని పెంచుతుంది. అందుకే దీన్ని మరీ ఎక్కువగా వాడుకోకూడదు, ఔషధంగానే వాడాలి. ఇది అనేక రకాల ఈ జీర్ణక్రియ సంబంధ సమస్యలను తగ్గించగలుగుతుంది. అలాగే అనేక రకాల సమస్యల్ని క్షణంలో మాయం చేయగలుగుతుంది. ఎందుకంటే దీనికి సూక్ష్మత్వం అనేటువంటి ఒక శక్తి ఉంది. అంటే ఏమిటంటే మన శరీరంలో రసరక్త మాంసం, మేధో, అస్థి, మజ్జ, శుక్రాలని ఈ ధాతువులు ఉంటాయి. ఇవి ప్రయాణం చేసే మార్గాలు ఉంటాయి. వీటిని స్రోతస్సులు అంటారు. ఇవి చాలా చిన్న స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఈ స్రోతస్సులు అనేవి. ఇలాగ ఈ స్రోతస్సుల్ని క్లియర్ చేసేటటువంటి, తేటపరిచేటటువంటి తత్వం దీనికి ఉంది, ఉగ్రత తత్వం వల్ల దీనికి. దీంతో లోపల పెరిగిపోయినటువంటి విష పదార్థాలని, అలాగే మలినాల్ని, వీటన్నిటిని దూరం చేస్తుంది. అంతేకాదు వాతాన్ని తగ్గిస్తుంది. అంటే వాతం అంటే ఏంటంటే న్యూరోమస్కులర్ డిజార్డర్స్, నొప్పులు ఇలాంటివి, వీటిని తగ్గిస్తుంది లోపల ఈ ఛానల్స్ని క్లియర్ చేయడం ద్వారా. ఇంత గొప్ప శక్తి ఉండేటటువంటి ఈ మిరియాలని అనేక సందర్భాలలో ఔషధం కింద వాడుకోవచ్చు.
ఈ వ్యాధుల్ని అలాగే ఈ వ్యాధుల్లో వాడదగినటువంటి విధానాన్ని తెలుసుకుందాం. చెప్పుకున్నాం కదా, ముఖ్యంగా ఈ శ్వాస వ్యవస్థకి సంబంధించినటువంటి సమస్యలలో ఈ మిరియాలు అద్భుతంగా పనిచేస్తుంది. రెస్పిరేటరీ డిజార్డర్స్లో అన్ని రకాల శ్వాస సంబంధ సమస్యల్లోనూ, అంటే ఏమిటి, ఉబ్బసం కానీ, లేకపోతే దగ్గు కానీ, లేకపోతే జలుబు కానీ, ఇలాంటి వాటిలలో ఈ మిరియాలు వాడుకోవచ్చు. మిరియాలను మెత్తగా పొడి చేయండి. ఈ పొడిని 500 మిల్లీగ్రాముల మోతాదుగా తీసుకోవాలి. 500 మిల్లీగ్రాములే అంటే చెంచా మొనతో తీసుకుంటే సరిపోతుంది. అయితే దీన్ని నేరుగా కాకుండా తేనె కలిపి, అలాగే కొద్దిగా పటిక బెల్లం పొడి కలిపి, అలాగే కొద్దిగా నెయ్యి కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ఈ శ్వాస సంబంధ సమస్యల్లో అమోఘంగా పనిచేస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇది వాడదగినటువంటి మహత్తరమైనటువంటి ఔషధం ఇది. కాబట్టి శ్వాస సంబంధ సమస్యల్లో ఏం చేస్తారు అంటే ఈ మిరియాలను ఫ్రెష్గా పొడి చేసుకోండి. ఎప్పటికప్పుడు పొడి చేస్తే మంచిది. మామూలుగా కొన్ని షాపులలో మిరియాలని పొడి చేసేటటువంటి చిన్న పరికరం దొరుకుతుంది. పైన మిరియాలు వేసి తిప్పితే కిందకి ఫ్రెష్ పౌడర్ దిగుతుంది. ఇలాగ పొడి చేయాలి. ఈ మిరియాల పొడిని మామూలు కొద్దిగా మిరియాలు వేయించి పొడి చేస్తే మంచిది. 500 మిల్లీగ్రాముల మోతాదుగా చేతిలోకి తీసుకొని తగినంత తేనెని, కొద్దిగా పటిక బెల్లం పొడిని కానీ, పంచదారని కానీ కలిపి కొద్దిగా మరి ఉగ్రత్వం తగ్గించాలి కదా, నెయ్యి కూడా కలపాలి. దీన్ని నాకాలి. దాంతో ఈ గొంతులో కఫం చేరటం, తర్వాత ఈ దగ్గు, ఇతర శ్వాస సంబంధ సమస్యలు అన్నీ తగ్గుతాయి. ఇక మరొక సమస్య ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అంటే ఏంటంటే శ్వాస వ్యవస్థలో ఈ పైభాగంలో ఉండేటువంటి సమస్యలు, వీటిని కూడా ఈ మిరియాలతో తగ్గించుకోవచ్చు. ఈ మిరియాలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా కొంతమందికి గొంతు నసగా ఉంటుంది, బొంగురుపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ మిరియాలతో పుక్కిట పడితే అమోఘంగా పనిచేస్తుంది. మామూలుగా మనందరికీ సాల్ట్ వాటర్ గార్గిలింగ్ తెలుసు. అంటే గొంతు నొప్పి ఉన్నప్పుడు కానీ, గొంతు బొంగురు పోతున్నప్పుడు కానీ వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో కాస్త ఉప్పేసి పుక్కిట పడతాం. అయితే దీన్ని ఇంకా సమర్థవంతంగా పనిచేసేలా చేయాలంటే మిరియాలు కలపాలి. అంటే ఒక అర చెంచాడు మిరియాల పొడిని ఈ ఒక అర గ్లాసు వేడి నీళ్ళు తీసుకొని దానికి ఉప్పు కలిపి, సైంధవ అయితే ఇంకా మంచిది, అంటే సాల్ట్ వాటర్ సొల్యూషన్ తయారు చేసాం. ఇప్పుడు ఈ సాల్ట్ వాటర్కి మిరియాల పొడి కలపాలి. ఒక అర టీ స్పూన్ మిరియాల పొడిని దీంతో గలకరించాలి, అంటే పుక్కిట పట్టాలి. దీంతో ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అంటే గొంతు నొప్పి కానీ, జలుబు కానీ, అలాగే చెవి దిబ్బడేయటం కానీ, అలాగే చెవిలో దురదగా అనిపించటం, అలాగే గొంతులో దురదగా అనిపించటం, అన్ని సమస్యలు క్లియర్. ఇక మరొక సమస్య పైల్స్, అరిసెమొలలు. అరిసెమొలలు చాలా మందిని బాధిస్తూ ఉంటుంది. అయితే ఈ ఎక్కువసార్లు మల విసర్జన చేయటం వల్ల మలద్వారం వదులవుతుంది. వదిలయి ఇక అక్కడి నుంచి ఆ పైల్స్ బయటకు వస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో ఈ మిరియాలని ఔషధం కింద వాడుకోవచ్చు. ఒక అర చెంచాడు పొడిని కాస్త తేనె, కొంచెం నెయ్యితో కలిపి తీసుకుంటూ ఉంటే ఈ వదులైనటువంటి మలద్వారం తిరిగి గట్టిపడుతుంది. ఇక మరొక ముఖ్యమైన సమస్య తలనొప్పి. హెడేక్ ఈజ్ ఏ హెడేక్ టు ద డాక్టర్ అండ్ పేషెంట్ అంటారు. ఎందుకంటే అనేక సమస్యల వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య అనేక సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఈ తలనొప్పిని తగ్గించుకోవాలి. దానికి మిరియాలు అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలం నుంచి బాధించేటటువంటి మిరియాలకి, దీర్ఘకాలం నుంచి బాధించేటటువంటి తలనొప్పులకి ఈ మిరియాలు అనేది ఒక మంచి ఔషధం. ముఖ్యంగా మైగ్రేన్ తరహా ఈ తలనొప్పులలో ఇది బాగా పనిచేస్తుంది. దీన్ని ఎలా వాడాలి అంటే ముక్కులో డ్రాప్స్ కింద వాడాలి. ఆయుర్వేదంలో దీన్ని నస్యకర్మ అంటారు. అయితే మిరియాలని ముక్కులో డ్రాప్స్ కింద ఎలా వేస్తాం అంటే ఒక అరకప్పు పాలు తీసుకోండి. పాలు తీసుకొని ఒక పావు చెంచాడు మిరియాలను మెత్తగా పొడి చేసేసి కలపండి, పాలకి మరిగించండి. అప్పుడు మీకు నస్యకర్మకి అనువైనటువంటి ఒక ఔషధం తయారవుతుంది. దీన్ని ఒక ఇంక్ ఫిల్లర్తో తీసుకొని లేదా వాడేసిన ఐ డ్రాపర్తో తీసుకొని దీన్ని ముక్కులో డ్రాప్స్ కింద వేసుకోవాలి. అంటే పడుకొని ఒక ముక్కు రంధ్రంలో 1 లేదా 2 చుక్కలు వేసుకోవాలి. దీంతో ఈ ఉగ్రత్వం వల్ల లోపల కఫం అంతా క్లియర్ అవుతుంది. సైనస్ హెడేకులు, మైగ్రేన్ హెడేకులు ఇలాంటివి తగ్గుతాయి. అలాగే దీన్ని ఈ మిరియాల పొడిని కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్లా తయారు చేయాలి. తయారు చేసి ఎక్కడైతే మీకు కణతల్లో తలనొప్పి ఉందో అక్కడ పూసుకోవాలి. దీంతో ఏం జరుగుతుంది అంటే లోపల ఉండేటటువంటి ఈ నొప్పికి ఇది కౌంటర్ ఇరిటెంట్ కింద పనిచేస్తుంది. అంటే బయట నుంచి నరాలని ఇది ఇరిటేట్ చేస్తుంది. దీంతో నరాలు ఒక్కసారిగా చైతన్యవంతమై ఈ తలనొప్పిని తగ్గిస్తాయి. కాబట్టి మైగ్రేన్ తరహా తలనొప్పులలో
మిరియాలని పాలతో కలిపి నస్యకర్మలాగా ఒక్కొక్క ముక్కు రంధ్రంలో 2 డ్రాప్స్ వేసుకోవటం ఒకటి. అలాగే మిరియాలకి కాస్త నీళ్ళు కలిపి పేస్ట్ తయారు చేసి ఈ పొట్లా వేసుకోవటం నొప్పి మీద. దీంతో ఈ తలనొప్పి తగ్గుతుంది. ఇక జిగటి విరేచనాలు మరొక సమస్య, డిసెంటరీ. ఇలాగా చాలా మంది ఈ అమీబిక్ డిసెంటరీతో సంవత్సరాల తరబడి బాధపడుతూ ఉంటారు. అయితే దీనికి మిరియాలతో ఒక మంచి ఔషధం ఉంది. మిరియాలు తీసుకోండి. ఈ మిరియాలని దాదాపు 500 మిల్లీగ్రాముల మోతాదుగా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా 3 పూట్ల తీసుకోవాలి. ఎలా తీసుకుంటారు అంటే దీన్ని ఆవు నెయ్యితో లేకపోతే నువ్వుల నూనెతో తీసుకోండి. అంటే మిరియాల పొడిని తీసుకొని దానికి కాస్త ఆవు నెయ్యి కలిపి చప్పరించాలి. 3 పూట్ల ఇలా చేస్తూ ఉండాలి. దీంతో దీర్ఘకాలం నుంచి బాధించేటువంటి డిసెంటరీ, అమీబిక్ డిసెంటరీ అంటే జిగటి విరేచనాలు ఇలాంటివి తగ్గుతాయి. ఇక చర్మ వ్యాధులు మరొక పెద్ద సమస్య. చర్మ వ్యాధులు ఎందుకు పెద్ద సమస్య అంటే మన అంగ ప్రత్యంగాలన్నింటిలోకి పెద్ద చర్మం కాబట్టి దీనికి వ్యాధులు ఎక్కువ, దీర్ఘకాలం నుంచి బాధిస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా మిరియాలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా దురదున్న లేకపోతే రసి గారుతున్న మిరియాలు చాలా అమోఘంగా పనిచేస్తాయి. దీన్ని స్థానికంగా అప్లై చేయాల్సి ఉంటుంది. మిరియాల పొడి తీసుకొని కొద్దిగా నువ్వుల నూనెతో కలపండి, లేకపోతే కొద్దిగా కొబ్బరి నూనెతో కలపండి. ఇప్పుడు దీన్ని పేస్ట్లా తయారు చేసి నేరుగా ఎక్కడైతే దురద ఉందో అక్కడ పూసుకోండి. దీంతో ఈ దురద, రసి గారటం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇక అతి ముఖ్యమైన సమస్య అరుగుదల తగ్గటం, అజీర్ణం, ఇండైజెషన్. ముఖ్యంగా కొంతమంది కొవ్వు పదార్థాలు తీసుకుంటూ ఉంటారు, నెయ్యి, అలాగే చీజు ఇలాంటివి. ఇలాంటి సందర్భాలలో ఆ ఆహార పదార్థాలు అరగవు. అంటే కొవ్వుతో తయారైనటువంటి, నూనెలతో తయారైనటువంటి అంత తేలిగ్గా అరగవు. అందుకే బిర్యానీ తిని చూడండి, సాయంత్రం దాకా మీకు అదే తేనిపు వస్తూ ఉంటుంది. అలాగే మసాలా దోశ తిని చూడండి, అంత తేలిగ్గా పొట్టలో అది అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది, తేనుపులు వస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో దానికి యాంటీడోట్ కింద, దానికి వ్యతిరేకంగా ఈ మిరియాలు పనిచేస్తాయి. ఈ నెయ్యి కానీ లేకపోతే వెన్నపూస కానీ కొవ్వు కానీ ఇలాంటి సందర్భాల్లో, ఇవి తీసుకున్న సందర్భాల్లో అరుగుదల లేనట్టుగా ఉన్నప్పుడు మిరియాలని కాస్త తేనెతో కలిపి నాకండి. ఒక 500 మిల్లీగ్రాముల మిరియాల పొడిని తగినంత తేనె కలిపి నాకితే ఈ అరుగుదల అనేది తిరిగి గాడిలో పడుతుంది. ఇక మన జంతుజాలాలు ఉంటాయి కదా, వీటికి గోమార్లు పడుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో కూడా ఈవెన్ మనుషులకే కాదు, ఈ జంతుజాలాలకి కూడా ఇది ఔషధం కింద పనిచేస్తుంది. ఈ గోమార్లు పట్టి బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఏం చేస్తారంటే మిరియాలను నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయండి. ఈ కషాయంతో చెవులు కడగండి. అయితే ఆ గోమార్లు బయటికి రావాలి అంటే ముందు చెవుల్లో కాస్త హైడ్రోజన్ పెరాక్సైడ్ వేయాలి, అప్పుడు పైకి వస్తాయి. ఆ తర్వాత ఈ మిరియాల కషాయంతో కడిగితే అవి పూర్తిగా నశించిపోతాయి. ఇలాగా ఈ గోమార్లు ఉన్నప్పుడు కూడా మిరియాలతో తగ్గించవచ్చు. అయితే ఈ మిరియాలు అనేది ఒక ఔషధం కాబట్టి దీని ఔషధం కిందనే వాడాలి, ఆహారం కింద కాదు. ఎందుకంటే ఇది పైత్యాన్ని పెంచుతుంది, అలాగే శరీరంలో పొడితత్వాన్ని పెంచుతుంది, కఫాన్ని తగ్గిస్తుంది, అలాగే శరీరంలో అధికంగా చేరినటువంటి కొవ్వుని తగ్గిస్తుంది. అందుకని తులకాయంలో దీన్ని వాడుతూ ఉంటాం. మామూలుగా ఒక ఆయుర్వేద గ్రంథాల్లో ఒక మంచి చమత్కారమైన సామెత ఉంది. మిరియాలని ఒక 5 మిరియాలని రోజు కూడా ఒక తమలపాకు మధ్య పెట్టి నవిలి తింటే రోజు ఏనుగు కూడా పీనుగు అవుతుందని, అంటే ఈ కొవ్వును మొత్తం కరిగించేస్తుంది ఇది. ఇలాగా దీన్ని తిని తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగాలి, ఎందుకంటే బాగా వేడి పుడుతుంది. కాబట్టి ఇంత ఈ గొప్ప ఔషధిని ఔషధిలాగానే వాడుకోవాలి. కాబట్టి దీన్ని, ఇది ఉగ్రతత్వం ఉండేది కాబట్టి మరీ చిన్నపిల్లలకి ఇవ్వకూడదు, అలాగే బలహీనంగా ఉండే వాళ్ళకి ఇవ్వకూడదు. అందుకు మించి దీన్ని ఎండాకాలం వాడకూడదు. అలాగే ఒకవేళ మీకు ఎసిడిటీ ఉన్నా, అంటే కడుపులో మంట, ఛాతీలో మంట ఇలాంటివి ఉన్నా, హైపర్ ఎసిడిటీ ఉన్నా, లేకపోతే అల్సర్స్ ఉన్నా దీన్ని వాడకూడదు. మిగతా అన్ని సందర్భాల్లో దీన్ని వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా గృహ చికిత్సలు. అయితే కొన్ని సందర్భాలలో ఈ సమస్యలు అనేవి గృహ చికిత్సల స్థాయిని దాటి బాధిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మీ తత్వాన్ని చూడాలి, మీ నాడిని చూడాలి. అలాగే తగిన చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. అయితే ఇవి అన్నీ అందరికీ ఒకే రకంగా పనిచేయవు. తగిన అనుపాన సహపానాలతో తత్వాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఏ సమస్యనైనా కానీ ఈ ఆయుర్వేద వైద్య విధానంతో తగ్గించవచ్చు. చూసారా? ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్, శతం వసంతాన్,
100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.